దేవుని స్తోత్రం. అవసరమైతే దేవుని చిత్తమైతే మీ ప్రాంతానికి ఏమీ వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పడానికి దేని బిడ్డలారా చాలా ప్రసంగాలు ఉంటాయి. మరి అంత చెప్పడానికి అంత చదువు లేనోడిని, అక్షరజ్ఞానం 1వ క్లాస్ కూడా లేనోడిని, దేవుని దర్శనాన్ని పట్టుకుని పరిచర్య చేస్తున్న వాడిని, తమ్ముళ్ళందరికీ చాలా పరిచయిస్తుని, మరి వాళ్ళందరూ నన్ను ఎంతగానో అభిమానిస్తారు. మరి మన యొక్క అమ్మగారు చదివిన వాక్యాన్ని ఒక పర్యాయం మనం మరలా జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ తెరిచి చూసేంత సమయం చాలదు. ఆదికాండం 24-25 అధ్యాయం దాకా దేని బిడ్డలారా మరి రెబెక్కా యొక్క స్వగ్రామము, ఆమె యొక్క సహోదరులు, మరి ఆమె యొక్క ఆ ఇంటిలో ఆమె యొక్క పనితనము, ఆమె ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అంటే అందమైంది అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని దేవుని యొక్క వాక్యమే తెలియచేస్తుంది. అయితే అందాన్ని బట్టి పేరు ఉన్నదో లేదో నాకైతే తెలీదు, ధనాన్ని బట్టి పేరు ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు. ఏమండి ఇంకా ఏవేవో ఎడ్యుకేటెడ్ని బట్టి పేరు ఉంటుందో ఉండదో అన్నది నాకు తెలియదు. బాహాటంగా నేటి సమాజంలో మనము సాక్ష్యాలు వింటూనే ఉన్నాం. దేవుని బిడ్డారా, ఆస్తుల అంతస్తులను బట్టి పేరు ఉంటుందో ఉండదో అన్నది మనందరికీ బాహాటంగా తెలిసిన నగ్న సత్యం. స్తోత్రం కలుగునే గాక. అయితే దేవుని బిడ్డారా, మిక్కిలి చక్కనిది అంటే నేటి యొక్క సమాజంలో దేవుని బిడ్డలారా మరి దుష్టునికి ఎవరికి కూడా నమ్మించి మోసగించి మాయ చేసి ప్రాణం తీసే దుర్మార్గుడికి చిక్కకుండా ఉన్నది కాబట్టి చక్కనిదని ఏ పురుషుని ముఖము చూడని బిడ్డని బైబిల్ గిన్నిస్ బుక్లో ఆమె పేరు రాయబడ్డ. స్తోత్రం కలుగునే గాక. ఇలా యోబు కానీ, యోషేపు కానీ, ఎస్తేరు కానీ, ఏలియా కానీ, దానియేలు కానీ అనేక మంది భక్తులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఆమె అలాగ ఉన్నది, అలాగే జీవించిందని ఒక ప్రశ్న మనలో ఏదిస్తూ ఉంటుంది, ఒక ప్రశ్న మనలో ప్రారంభమవుతూ ఉంటుంది. ఎందుకు ఆమె అలాగే జీవించింది అనగా రెబెక్కా ఎందుకు ఆ పేరు సంపాదించుకుందని అడిగితే, ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, బ్రతుకుతున్నాను అనగానే నా యొక్క బ్రతుకు కాదని, నేను జీవిస్తున్న జీవితం ఒక జీవితమే కాదని, నేను బ్రతికితే దేవుని స్తోత్రం చేద్దాం, నేను బ్రతికితే దేవుని వాక్యాన్ని బట్టి దేవుని కొరకు నేను బ్రతకాలి అని తీర్మానం చేసుకుంది. దేవుని స్తోత్రం కలుగునే గాక. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, నేను బద్ధకస్తురాలను కాకుండా, సోమరదాన్ని కాకుండా కష్టపడి పని చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నదని నేను అనుకుంటున్నాను. స్తోత్రం కలుగునే గాక. అలాగా ఆమె జీవించిన జీవిత విధానము ఎక్కడికి తీసుకెళ్ళిందని ఆలోచన చేస్తే, అబ్రహాము మహాభక్తుడండి. అబ్రహాము వారి ఇంటిలో ఉన్న ఎలియాజరు, దేవుని బిడ్డ ఈ పెద్ద మనిషి కూడా చాలా మంచి భక్తుడండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా చాలా భక్తిపరుడు. ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, మంచి కుటుంబము, దైవభక్తి కలిగిన కుటుంబము. అటువంటి కుటుంబాన్ని దేవుడు, అటువంటి మంచి యొక్క భర్తను, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని దేవుని బిడ్డ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఆమె జీవించిన జీవిత విధానమే. స్తోత్రం కలుగునుగాక. ఆమె సాక్ష్యము సమాజంలో ఉన్నది, ఆమె సాక్ష్యము దేవుని బిడ్డలారా పుట్టింటికి మెట్టింటికి ఉన్నది, ఆమె సాక్ష్యము దేవునికి ప్రియమైన కుమార్తెగా ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. తన భవిష్యత్తు తన చేతుల్లో ఉన్నదని ఎరిగి ఆ భవిష్యత్తును